రోజా గారి పరిస్థితి మంచి క్వశ్చన్ అడిగాం. రోజా గారు 3,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకుంది. బీచ్లో అలలు వచ్చి కాళ్ళకు తగులుతుంటాయంట. బాగా ఇంత తాగి ఇంత ఊదుమొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బతుకుతూ ఉండాలి. ఖచ్చితంగా ఒకటైతే వాస్తవం చెప్తా ఉండా, వాళ్ళు రానున్న 5 సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వమే అని చెప్పేసి అరాచకాల్ని కప్పెట్టుకోవాలి, దౌర్జాన్ని కప్పెట్టుకోవాలి. అలానే వదిలేసినారు వాళ్ళు. వచ్చేది మనమే 151 పోతే ఒక 20 పోతాయి, లేకపోతే ఒక 30 పోతాయి, లేకపోతే ఒక 50 పోతాయి. 100 వస్తే చాలు, రాగానే దౌర్జన్యం చేసి ఆ 75 కూడా లాగేసుకొని 170 చేసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వర విగిస్తుంటాడని. వెంకటేశ్వర కూడా పొత్తు పెట్టుకున్నాడు, ఇవిడికి తెలియదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టరు అందరూ 1,000 కోట్లు లాగేశారు. అందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, అందరి మీద కూడా కేసు పడుతుంది, కోర్టుకి వెళ్తారు. రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం, రూల్ ప్రకారం, సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం. ఏదేదో పెద్ద చెయ్యక్కర్లే. అవును. అయితే హిందూపురంలో ఒక నియోజకవర్గంలో ఒక వార్డులో 1,100 ఓట్లు ఉన్నాయి. ఆ 1,100 ఓట్లకి ప్రాతినిధ్యం వహించింది వైఎస్ఆర్సీపీ. ఒక్క ఓటు పడ్డానికి అంటే దీన్ని వెనకాల ఒక ఓటు పడ్డం వెనకాల అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వారిని మోసం చేశారనా, లేకపోతే నిజంగా ట్యాంపరింగ్ జరిగిందా? నీకు విషయం తెలుసా? ఆ ఓటు కూడా అతను కాదు, ఆయన మర్చిపోయేసాడు తాగి, ఆ మందు కల్తీ మందు తాగి. ఆ ఓటు కూడా నువ్వు చెప్పిన వ్యక్తిది కాదు. ఆడెవడో తాగేసి ఇడి తిరిగి ఆ ఫ్యాను పైన ఫ్యాన్ జరుగుతుంది, కింద ఫ్యాన్ కనబడింది, ఎగేసాడు అంతే. 164 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి ఎవరు ఓట్లు వేయలేదన్న. పూర్తి వ్యతిరేకత, పూర్తిగా. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ గారు వదులుకున్న జీవితం, పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా వదులుకున్న జీతం, ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు ఇంకోలా తీసుకున్నారు. కానీ 100% భారతదేశంలో ఇంతవరకు ఒక పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లు మొత్తం గెలిపించుకున్న ఏకైక చరిత్ర అవుతుందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిదే. ఆయన ఈరోజు ఇంకోటి చెప్తారా, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు పోస్ట్ చూశాను. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల్ని కొంత మనం చేయగలమంటే నా చేతులు వదులుకుంటా అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూసాం. అప్పులు కొంచెం దాని నుంచి బయటపడాలంటే ఎమ్మెల్యేగా నా చేతులు నేను వదులుకుంటాను, సిద్ధపడుతున్నాను, వదులుకోవాలా అని స్టేట్మెంట్ ఇచ్చారు. నాయన నీకు అర్థం కావడంలా. వీలైతే ప్రతి ఒక్కరూ చేయాలి ఆ పని. ఆ అప్పులన్నీ తీర్చాలంటే ఎవరైతే కోట్ల రూపాయలు సంపాదించారో వాళ్ళు కూడా ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎవరైతే తనకు కాదు ఇంకా చాలు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులన్నీ ఇచ్చినా కూడా మంచిదే. అంటే వాళ్ళకి తెలిసేలా చేస్తే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలియాలి సమస్య ఏంటి, సమస్యకి పరిష్కారం ఏంటి, సమస్యకి బహిష్కారం ఏంటి అని చెప్తే 100% 200% ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రూపాయి ఇచ్చేవాళ్ళు రూపాయి ఇస్తారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని టీడీపీ జనసేన కూటమి చేస్తా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు, కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసమే ఈ ప్రజలను దోచుకున్నారని చెప్పేసి మరి వాళ్ళు రికవరీ చేసే కార్యక్రమం చేపడుతుందా జనసేన కూటమి, టీడీపీ జనసేన కూటమి? 100% అన్నా. ఇప్పుడు ఈవీఎం కక్ష సాధింపు అంటే నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొట్టడం, నువ్వు కొట్టావని నేను కొట్టడం కక్ష సాధింపు. కానీ నువ్వు కొట్టింది నా దగ్గర ఆధారాలుండి నేను ఆధారాలతో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే అది కక్ష సాధింపు ఎందుకు అవుతుంది? అది కక్ష సాధింపు కాదు, ఆధారాలతో కూడినటువంటి వాళ్ళకి వేసేటువంటి శిక్ష. నువ్వు నన్ను కొట్టావు, నువ్వు నన్ను కొట్టి నేను కొట్టాలంటే ఇంకా పోతానే ఉంటుంది ఈ కథ. టీడీపీ ప్రభుత్వం ఇది పెట్టుకొని తలుచుకోలేదు. ఇంకా మనకు సమయం లేదు మిత్రమా. వెంటనే పోలవరం ప్రాజెక్టు మీద పడాలా, రెండోది వచ్చేసి వెంటనే ఇప్పుడు అమరావతి రాజధాని కట్టాలా, వెంటనే కొన్ని మేనిఫెస్టోలు ఉన్నాయి అతను నాశనం చేసినట్టున్నాయి, అన్నీ చేయాలి. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కక్ష సాధింపుల మీద కక్ష సాధింపులు చేయంటే లక్ష సాధింపులు ఉన్నాయి, 1 2 కాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానంటున్నాడు. సో మళ్ళీ మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు అడ్డుకున్నట్టుగా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అసలు పోతాడా? యాడి నుంచి యాడికి పోతాడు? టిట్కో ఇల్లు ఇవ్వకుండా నువ్వు నీ మంచి చేస్తానని చెప్పగలడా? అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పగల కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలడా? రోడ్లు సరిగ్గా ఇవ్వకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను, 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగలడా? ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు? ఒక మాట, చిన్న మాట ఇది. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు. మంచి చేయలేదు కాబట్టి ఓటేయలే, ఓడిపోయాడు. ఇంకా దానికి నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ ఆన్సర్స్. నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు, ఓటేయలే, ఎందుకంటే మంచి చేయలే. రెండో పాయింట్, నీ బిడ్డ 99% అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు.
నేను ఈరోజు ఒక మాట చెప్తున్నా, 99% అన్నాడు, మిగతాది 1% ఉంది కదా, ఆ 1% ఏమనుకుంటున్నారు, ఏమన్నా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు మరి చేయలేదంటే అదే 1% అంటాడు, అదే 1% అంటాడు. టిట్కో ఇల్లు ఇస్తా అన్నావు అంటే అదే 1% అంటాడు. తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్టు ఫినిష్ చేస్తా అన్నావు కదా, అదేదన్నట్టే నేను చెప్పాను కదా 1% చేయలేదని అదే 1% అంటాడు. ఏదైతే మేనిఫెస్టో పెట్టి ఏదైతే మెయిన్గా చేయలేదో అవన్నీ ఆ 1% వదిలేడు చూసారా, ఆ 1%లో దోసేస్తాడు. అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే చేసింది 1%, చెయ్యనివి 99%. బిడ్డ బటన్ నొక్కితే నేరుగా అన్నాడు. ఈ జనసేన కార్యకర్తలు, బీజేపీ మద్దతుదారులు, టీడీపీ ఓటర్లందరూ కూడా బటన్ నొక్కితే నేరుగా పోయి సైకిల్ మీద పడి బెల్ల కొట్టుకొచ్చింది, కొన్ని పోయి గ్లాసులో పెట్టి టీ తాగినారు, ఇంకొక కమలం పెట్టుకొని మంచిగా సువాసన పీల్చుకున్నారు. ఈరోజు కొడాలని అనేవాడు అన్నా మొత్తం చూడు మొత్తం ఉన్నాయి, అర్థమైంది. ఇదిగో నీ ఆవేదన నాకు తెలుసు. ఈరోజు టీడీపీ జనసేన గెలిచిందంటే అదే వాళ్ళు అంత జరిగినాక కూడా బయటకు వచ్చి మాట్లాడతారు, ప్యాలెస్ లో జరిగింది ఏమి లేదు, అది దాని ఒక అద్భుత కట్టడం అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ నిజంగానే ఇంకా వాళ్ళకి బుద్ధి వచ్చింది అనుకుంటారు, అనుకుంటారు. మీ ఒపీనియన్ ఎవరికి? ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, రోజా గారికి, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ మాట్లాడేది. వైసీపీ నాయకులకి బుద్ధి లేదు, బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది వాళ్ళకి. పడాల నానికి కానీ, పేరు నానికి కానీ, వల్లభనేని వంశీకి కానీ, ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ కానీ, బొత్స సత్యనారాయణకి కానీ, అది ఆయనకి కానీ ఎవ్వరికి కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు, బుద్ధి లేదు, వాళ్ళు బుద్ధి నేర్చుకోరు. బుద్ధున్నోడెవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడు, బుద్ధి లేని వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రోబో ఫస్ట్ పార్ట్ చూసాం, రోబో 2.0 చూసాం. చిన్న రోబోలు వస్తాయి అంటే కదా అని, అదేనా 2.0. ఆ చిన్న రోబోలే ఈ పేరు నాని, కొడాల నాని, వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ చూస్తే విడదల రజని, వీళ్ళందరూ దోరపూడి చంద్రశేఖర్, రోజా, వీళ్ళందరూ ఎవరంటే రోబో. పెద్ద రజనీకాంత్కి చిన్నవి ఉంటాయి చూడు, వీళ్ళందరూ. అతను బుద్ధి మంచి మాట అడిగావు, నేను చెప్దాం అనుకున్నా మర్చిపోయావు, నువ్వు గుర్తు చేసావు, నీకు సొంత ధన్యవాదాలు. సరే ఒక మాట చెప్తా, చెప్తా వస్తున్నా. ఇక్కడ చాలా రేట్లు ఉన్నారు. ఒక పాయింట్ అన్నా ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి శైలేష్ అన్న. ఒక పాయింట్ చెప్తున్నా, ఆర్కే రోజాని నేను రోజమ్మ అన్న సందర్భాలు ఉన్నాయి, రోజా మేడం అన్నాను, నేను చాలా సందర్భాల్లో పొగిడాను. ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి, మా షోకాడి నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం. నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి, తిట్టాలనే పద్ధతి కాదు, ఆవిడ తప్పు చేసింది కాబట్టి. చిన్న ఆర్టిస్టులు, చిన్న చితక ఆర్టిస్టులు. నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండా, ఈరోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది, టీమ్ లీడర్గా నేను డబ్బులు తీసుకుని, ఆవిడ పని ఆవిడ చేసింది, నా పని నేను చేశాను. ఎక్కడేమో ఆవిడ స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తున్నాను, నేను పొగడాలా, వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు. నేనేమో రోజా గారు వచ్చారు, ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనేమో ఊరికే స్కిట్లు చేయలే. ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్న ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు, ఎవడి పని వాడిది, ఆడిదో ఒక వ్యాపారం. వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో, ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టారు, వాళ్ళు బతికారు. నేను ఎవరైనా వాడు చెప్తున్నా, ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, ఆ రోజంతా ఆవిడ్ని సంతోషపెట్టి, సంతోషం అమ్మా, ఒక ఆడపిల్ల ఉండి, ఒక హీరోయిన్ ఉండి, నా కొలీగు ఉండి, నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని ఆయన చీర పెట్టి, కడుపుని అన్నం పెట్టి, సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి సిగ్గు లేదా? అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా? నాగబాబు గారిని పట్టుకొని తిట్టలేదా? ఏ రోజు తిట్టలేదా? అదే రోజా, ఆర్కే రోజా చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు హీరోయిన్గా చేయలేదు? ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోంచేస్తుంటారు, ఎన్నిసార్లు వాళ్ళు సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు.
ఎన్నిసార్లు ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఉంటారు. ఈవెన్ బాలయ్య బాబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు. బాలయ్య బాబు గారు తిని సినిమాలు చేయలేదు. ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి. వాళ్ళు ఏ పాపం చేశాను తిట్టా, నువ్వన్నా పాపం చేసావు, ఏ పుణ్యము చేయలే. 3,000 కోట్ల రూపాయలు నగిరి ప్రజల మీద సంపాదించావు. కాబట్టి నేను ప్రశ్నించా. నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు. ఎవరిని తిట్టకూడదు. నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు జడ్జి చేసినంత మాత్రానో, నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకి పోతే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు నాయకుల్ని తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో నగరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా? నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోంచేసాం కదా, ఆ తర్వాత జరిగే యదో పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులు కూలిపోతాయి. 40 లక్షలు అందినాయి. ఇక్కడ లోపల ఉండబోయి తీసుకోపో. 40 లక్షలు అందినాయని చెప్తుంటే లోపల ఉండే తీసుకోపో. నీకు ఎంత కావాలో నాకు ఇచ్చి మళ్ళీ అంతాయి నాకు. ఏమయ్యా, కిరాకార్పి అనేవాడు ఏ రోజు ఏ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాడు? కిరాకార్పి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన మాట్లాడాడు? ఏ రోజు వాళ్ళు కిరాకార్పి మా పార్టీలో నేను చెప్పాడా? ఏ రోజు నేను పార్టీ తరఫున నేను ఎటకారంగా మాట్లాడితే 40 లక్షల ఇది ఎటకారం. నేను ఒక మాట మాట్లాడుతున్నాను అబ్బా. ఇస్తే ఇచ్చాను చెప్పుకుంటా, నాకు పోయేది ఏముంది? ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటా, నాకు పోయేది ఏముంది అంటున్నా. ఇప్పుడు నాకు 40 లక్షలు ఇచ్చారని చెప్తుండవు, దానికి ఆధారాలు ఏంది? ఏం ఆశించి ఈ రోజున టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఇంత బలంగా మీ వాణితో మీ వాగ్దాటితో ముందుకు తీసుకెళ్తున్నారు? ఏం ఆశించారు? అయ్యా నేను ఒకటి చెప్తున్నా, ఈయనైతే కూర్చునేనాడు భలే ఉందన్నా మీతో ఉంటే అన్న ఒక మాట చెప్తున్నాను. అయితే మన ఒక క్యాన్సర్ వచ్చినా, హెచ్ఐవి వచ్చినా దేనికైనా కొన్ని స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. అభివృద్ధి అనేది ఒక స్టేజ్ వేసుకుంటే, యూత్ని చెడగొట్టడం ఒక స్టేజ్ వేసుకుంటే, ఫోర్త్ స్టేజ్ అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకరోజు భోజనం చేశానన్న. ఆ రోజు అర్థమైపోయింది నాకు, ఆంధ్రప్రదేశ్కి తిరుపతి దేవస్థానానికి ఈ గతి పట్టిందంటే, వెంకటేశ్వర సన్నిధిలోనే ఇంత తీవ్ర స్థాయి నెలకొందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో 4th స్టేజ్లో ఉంది. అంటే అభివృద్ధి హీనంలో. అంటే మన జబ్బులకి ఒక స్టేజ్ ఉంటుంది కదన్నా, క్యాన్సర్కి ఉంటుందన్న, అల్సర్కి ఉంటుందన్న, ప్రతి అట్లా ఎప్పుడైతే తిరుపతి దేవస్థానంలో ప్రపంచ నలుముక్కలో వచ్చేటువంటి ముక్కులు చెల్లించుకునేటువంటి అక్కడ అన్నం ఉడకలేదు, ప్రసాదం బాగాలేదు, వాటర్ బాటిల్ ఇలా చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, మాంసం తింటున్నారు. ఒక డ్రైవరు నాతో చెప్పాడు, డ్రైవర్లు సిగరెట్ తాగుతున్నారు, పాన్ పరాకులు అమ్ముతున్నారు అని నాకు ఎప్పుడు అనిపించిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ స్టేజ్కి వచ్చేసింది. క్యాన్సర్లో కావచ్చు, ఏ జబ్బు అయినా ఆంధ్రప్రదేశ్ పట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే జబ్బు 4th స్టేజ్కి వచ్చేసింది తెలిసింది. ఇమీడియట్లీ దిగా నేను మాట్లాడినా, ఎవ్వడికి ఏ దమ్మున్నా కిరాకార్పి డబ్బులు తీసుకున్నాడని బాంచత్ నిరూపిస్తే ఇన్ని కెమెరాల ముందు ఎవడి కాలు పట్టుకోవడానికని నేను సిద్ధం. ₹1 టీడీపీ కానీ కూటమి నుంచి నేను తీసుకొని ఉంటే ఎవడి కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధం. ఈ రోజు నుండి మొదలెట్టండి, నా అకౌంట్లు ఇస్తే అకౌంట్లు తొక్కండి, మా ఇంటికి రండి, ఎతకండి, తిరగండి. అరుంధతి సినిమాలో అనుష్క గారు తిరుగుతారు చూడు, అరుంధతి సినిమాలో పశుపతిని చంపాలి, నేను ఏం చేయాలమ్మా అంటే ఋషులను పిలిపిస్తుంది, పెద్ద పండితులను పిలిపిస్తుంది, పురోహితులు పిలుస్తుంది, లాస్ట్కి ఆకుల మధ్యన బతికి అఘోరాల దగ్గరికి వెళ్తుంది. అదంతా చూసి అరుంధతి వాడు చచ్చిపోవాలంటే నువ్వే ఆయుధంగా మారాలి అంటే ఏం చేయాలంటే కొబ్బరికాయలు నీ తలకాయ మీద కొట్టాలి అంటే నేను కూడా భరించలేనంత బాధను నాకు మిగిల్చనంటది. అంత బాధను నాకు మిగిలిచ్చి నేను ఎక్కడ రూపాయి తీసుకున్నానని చెప్పండి. మీకు దమ్ము ఉంటే సవాల్ ఇస్తున్నా. కిరాకార్పి ఈ విషయంలో కాదండి, కిరాకార్పి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాడన్న. నాకెంత ఇప్పుడు నా భార్యను పట్టుకొని వైఎస్ఆర్సీపీ సజ్జల భార్గవ రెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి అని ఒకరు ఉంటారు, ఇద్దరు. వాళ్ళు నా భార్యను పట్టుకొని అల్లు అర్జున్ గారు మీరు చూడండి తప్పేమీ లేదు, నేను భయపడను, ఎలా అక్రమ సంబంధాలు పెట్టారో, ఎంత అవినీతిగా మాట్లాడినారో, ఎంత దౌర్భాగ్యంగా పోస్టులు పెట్టారో నేను చెప్పక్కర్లే. ఒక బాబాయినే, సొంత బాబాయినే గొడ్డలతో రగించే జగన్మోహన్ రెడ్డి ఒక మాస్క్ అడిగితే సుధాకర్ గారిని చంపించేశాడు, అక్కకి అవమానం జరిగితే చంపించేశాడు. ఇంతమందిని చంపినాడని తెలిసి కూడా, చిన్న విషయాలకి చంపినాడని తెలిసి కూడా
నేను జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పని ప్రశ్నించి నేను అతని మీద గట్టిగా అరిస్తే నన్ను చంపాడా? నా వెనక ఎవరుండరు? మా నాయన ఉన్న పెద్ద పార్టీ లీడరా? నాకేమో జగన్మోహన్ రెడ్డి లాగా రుషికొండలు ఉన్నాయా? వెంకటేశ్వర ఉన్నాడుగా, వెంకటేశ్వర ఎప్పుడూ ఉంటాడు. నా బొచ్చు కూడా ఎవడో బెకలేడు. నాకు వెంకటేశ్వర ఉన్నంత వరకు, నా నిష్పక్షపాతంగా నేను మాట్లాడినంత వరకు, నేను నిజాయితీగా ఉన్నంత వరకు నేను అదే చెప్పాను నీకు. నువ్వు ఏదైనా ఆరోపణలు కాదు నిరూపణలు కావాలి అంట. నేను మాట్లాడతాను. ఇప్పుడు తాగొచ్చావు, తాగలేదా? అదే నువ్వు చెక్ చేసుకుంటా, నేను కూడా అదే నువ్వు కూడా నేను చెక్ చేయి. తెరా కార్పొరేట్ ఇంకోటి, నేను ఒక్క చిన్న పొరపాటైనా నేను చేస్తుంటే వైఎస్ఆర్సీపీలో నన్ను ఎట్ట ఎతకతారు తెలుసా? వీడి గురించి ఏం పెడతావు, ఏం చేద్దాం, ఏం దొరకలేదంటే నేను తప్పించుకోలేదు, నేను తప్పు చేయలేదు, అంతే తేడా. అన్నా నేను ఒక మాట, నేనేమో తప్పించుకొని అనలే. నాకు ఆ రోజు తప్పు అనిపించింది, నేను ఖండించా. 100% అది తప్పు అన్నా. నేను ఆ మాట మీద నేను బతికంత కాలం నిలబడతాను. ఒక విషయం చెప్తాయండి, దాడి జరిగితే నా మొహం మీద ఒక దెబ్బ అన్నా కొడతారు. దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకున్నాను. అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి, అది జరిగినా నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు. నేను ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడతాను తెలుసు. చేసిన తప్పుని నిలదీయగలను. నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే. నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు, నేను ఇచ్చిన వాళ్ళు కావచ్చు, నాయి కావచ్చు. నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు. నేను జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించినవాడిని. నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను ఎక్కువ పెడతా. ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను. ఎవరిని ఆపని చెప్పి చూద్దాం. విజయవాడలో నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు. నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా, కొత్త రాజధానిలో పెడుతున్నా. ఎవడు చాపుతాడు ఆపని చెప్పి చూద్దాం. నేను ఆడే ఉంటా. ఆ రోజు ఏ దాడి చేస్తానో చేయమని చెప్పు. నేను ఆడే ఉంటా. గుమ్మడికాయ నేనే కొడతా, నేనే వడ్డిస్తా, నేనే కూర వండుతా. ఎవరు దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆ రోజు కూడా ముందు రోజు ప్రెస్ మీట్ పెడతా. విజయవాడలో నేను పెట్టే నెల్లూరు పెద్ద చేపల పులుసు మీద ఎవరు దాడి చేస్తారో చూద్దాం. మనం ఏమంత ఈజీ. ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజల కొరకు, ప్రజల చేత రాసినట్టు రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్ట ప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టబోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టబోతుంది, సెక్షన్లు ఎట్టబోతాయి, ప్రజలు ఎట్టబోతారు, మీడియా ఎట్టబోతుంది, ఆడిపోతాయి, సీసీ కెమెరాలు ఎట్టబోతాయి. అంత ఈజీ అనుకున్నారు. ఒకటి మీద ఒక దాడి చేయాలంటే అంత ఈజీగా ఉండదు. దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే. అంత ఈజీగా నేను వదిలిపెట్టను. నాకు ఇప్పుడు నీకు కూడా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక మెస్స పోయినావు, అన్నం తిన్నావు, ఏమమ్మ పచ్చడి లేదు అన్నాడు. ఆడంటే ఇంకా నా మెస్స రావద్దు అన్నాడు. మెస్స రావద్దు, ఇంకో మెస్స పోతా. ఏమో 150 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, మెస్సలో భోజనం పెట్టావు, సాంబార్ బాగాలేదు, పచ్చడి బాగాలేదు, ఒక హితువు చెప్పావు. అంత మాత్రం నువ్వు నా మెస్సకు రావద్దు అన్నాడు. అని మెస్సకు రాను, ఇంకో మెస్స పెడతా, లేదా మా ఇంట్లో తింటా, లేదా నేను వండుకుంటా, లేదా పెరుగు పెట్టు, లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా. అంత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని రాసి పెట్టుందా? మీరు అడిగారు. నేను ఆయన నిందించట్లే. క్వశ్చన్ దానికి నేను తప్పించుకోకూడదు. నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు. నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగయ్య గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది. కెమెరామ్యాన్లు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి, చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది. కమెడియన్లు, 24 క్రాఫ్ట్స్, ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, జూనియర్ ఆర్టిస్ట్ సంఘం, ఏమన్నా కెమెరా సంఘం, కెమెరా ఆర్టిస్టులు, కెమెరామెన్, ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్. అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు. నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా నేను చెప్పా, ఈరోజు నిలబడ్డాను అంతే. నేను ఆ విషయంలో ఇంకెనక తగ్గను. ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు. ఎప్పటికైనా కట్టుబడి ఉంటా. నీకు దమ్ము ఉంటే నేను బతుకున్నంతకాలం నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు. నేను కట్టుబడి ఉంటా. పోతామండి. ఏ రోజు పోవు. షుగర్ వస్తే పోవట్లేదా, థైరాయిడ్ వస్తే పోవట్లేదా, అంతుపట్టని జబ్బు వస్తే పోవట్లేదా, ఎదిరించి పోదాం, ప్రశ్నించి పోదాం, ఎదుటి క్వశ్చన్ చేసి పోదాం. ఏముంది దాంట్లో? నాకేం ఇబ్బంది, తీసుకోకపోతేనే ఇబ్బంది. నాకు ఏ రోజు ఇబ్బంది అనిపించదమ్మా. ఏమంటే ఈరోజు జబర్దస్త్లో కానీ, ఈరోజు ఉన్న 175 మంది శాసనసభ్యులు కానీ, 25 మంది క్యాబినెట్ 25 మంది ఎంపీలు కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి పుట్టొచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి, వాళ్ళు ఉద్యమం కావచ్చు, వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు, తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, నిలబడి ఉండొచ్చు. అది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యత్యాసం లేదు. నాకు అనిపించింది, నా బాడీలో అది ఉంది. నేను ప్రశ్నిద్దాం అనుకున్నా, ప్రశ్నించాను అంతే. ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను. క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను.
నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను. టీడీపీలోనే టీటీడీలో సార్ టీటీడీ పోస్టులకి నేను అర్హున ఉన్నోడినే. నాకు అర్హత ఉందా, లేకపోతే మనం ఏదో 10 మైకులు పెట్టుకొని మాట్లాడేంత మాత్రం అది అర్హత అని నేను అనుకోను. మనకి ఒక సామాన్యుడిగా ఈ రోజుకి ఇదిగో నేనే కండువా తెచ్చుకున్నా, నేను వేసుకున్నా, నేను మాట్లాడుతూ ఉన్నా, నేను స్వచ్ఛందంగా చేస్తున్నా. నేను మామూలుగా వెళ్ళానన్న, నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు, ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు. నేను వెళ్ళి కలిసే పద్ధతి అమ్మా. పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా అమ్మా ఇదిగో ఇలానే ప్రతి వారం ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, అందరినీ పిలుస్తాను. ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను అంతే. ఏమో నాకేం చెప్పలేదు, నాకు నిన్న కూడా కలిసా. కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన నుంచి బాగా గట్టిగా ఫైట్ చేశాడు. అవును చేశాడు. ఆదికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు చూసాం. అది ఓకేనా? జరిగే అలా అవకాశం వస్తే చాలా మంచిది. ఎందుకంటే పాపం చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. అలాంటి వాళ్ళకి వస్తే ఆలియా ఆది అని మీరు అనింది, ఆలీ గారితో నాకు సంబంధం లేదు. ఆది అయ్యా అలీ గారు ఆయన వెళ్ళిపోయారండి. అలీ గారు వెళ్ళిపోయారు. మోసాడు గారి గురించి వదిలేండి. నేను అన్నాను, నేను మాట్లాడాను అతను అనే అవును ఎవరు నేను ఖచ్చితంగా పెడతా. ఎవరు చేస్తాడు? ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా పోసాన గారు రిజైన్ చేయలేదన్నారు, చేయకుండా ఇంట్లో ఇట్టుకుంటాడు నేను దాన్ని. ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటికి రాలా. బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడించారో మేము తెలుసుకుంటాం, మేము నేర్చుకుంటాం అని కూడా లేదు. అమ్మా బైరెడ్డి ఇప్పుడు శ్రీరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు, మంచి పాయింట్. అర్థమైంది. ఆవిడ తపన, ఆవిడ తాపత్రం నాకు తెలిసింది. ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు, పొరకలు వేస్తున్నటువంటి వయసు, ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయసు. కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఒకసారి ప్రపోజ్ చేయి, వెళ్ళు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వెళ్ళు. అతను కూడా పట్టేసుకుంటారు. అతనికి ఏముంది ఇప్పుడు, ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెళ్ళి బైరెడ్డిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏమ్మా ఏంది పరిస్థితి ఏంది అనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి. అందరికీ వచ్చారు, అందరికీ సంతోషం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.